శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజ్యం శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజ్యం శ్రీకంఠాత్మజం శ్రితపామ్రాజం శ్రీ గురు గుహాగ్రజం అగ్రపూజ్యం శ్రీకంఠాత్మజం శ్రితసామ్రాజ్యం శ్రీగణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. రంజిత నాటక రంగతోషణం షింజిత వరమణిమయ భూషణం. రంజిత నాటక రంగతోషణం షింజిత వరమణిమయ భూషణం. ఆంజనేయ అవతారం ఆంజనేయ అవతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజపోషణం. ఆంజనేయ అవతారం సుభాషణం కుంజరముఖం త్యాగరాజపోషణం శ్రీగణనాథం భజామ్యహం. శ్రీకరం చింతితార్థఫలదం శ్రీగణనాథం భజామ్యహం. భజామ్యహం భజామ్యహం. ధన్యవాదాలు కృష్ణవేణి గారు. మా తెలుగు తల్లి బెంగళూరు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర వారధి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గోవా సంయుక్తంగా నిర్వహించు తెలుగు వేడుకలకు విచ్చేసిన అతిథులందరికీ, మాతృభాషాభిమానులందరికీ స్వాగతం, సుస్వాగతం. మా తెలుగు తల్లి వార్షికోత్సవం ఆలోచన రాగానే గోవాలో పెట్టిందని ఆహ్వానించిన వారు, ఈరోజు ఇలా ఇక్కడ మనందరం కలుసుకోవడానికి కారణమైన వాళ్ళు ముఖ్యులు అరుణా విశ్వనాథన్ గారు. మా తెలుగు తల్లి వార్షికోత్సవ పనులు మొదలు పెట్టగానే మేమున్నామంటూ చేతులు అందించిన వారు ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర వారధి, తెలుగు అసోసియేషన్ ఆఫ్ గోవా. ఇదే మన తెలుగు వారి కలుపుకోలిపోయే తత్వములకు నిదర్శనం. మన తెలుగు సనాతన ధర్మము, ఆధ్యాత్మికతను తెలియచేసే సంస్కృతి సంప్రదాయాలను, సాహిత్య పరిమళాలను పరిరక్షించుకోవటం కోసం ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం మన తెలుగు సంస్థల ముఖ్య ఉద్దేశం. శాస్త్రీయ విజ్ఞానం, టెక్నాలజీ ఎంత పెరిగినా మానవతా విలువలు అన్నిటికన్నా ముఖ్యం. ఆధ్యాత్మిక, సాంఘిక, సాహిత్య, సేవ అనే 4 స్తంభాలు పునాదులుగా మా తెలుగు తల్లి సంస్థ తన వంతు ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నది. ఇటువంటి సదాలోచనలు కలగటానికి
ప్రయత్నాలు సఫలం కావటం వెనుక ఒక అద్భుత శక్తి దాగి ఉంటుంది. అదే పరమాత్మ శక్తి. ఈ పరమాత్మ శక్తి ప్రతి యుగంలోనూ యుగావతారుడుగా అనేక రూపాలలో వస్తుంటారు. ఈ యుగంలో భగవాన్ శ్రీ సత్యసాయిబాబా గారు ఆ విధంగా ఆ రూపంలో వచ్చి మనందరికీ సన్మార్గంలో నడవటానికి దారి చూపిన మహానుభావుడు. ఈ యుగ పురుషుడి శత జన్మదిన సంవత్సరం కావటం, ఆ వేడుకలు మన కార్యక్రమంలో భాగంగా జరుపుకోవటం మన అదృష్టం. సత్సాంప్రదాయాలను తెలుసుకొని మనలను ముందుకు నడిపించే ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. వారిని సన్మానించుకోవటం, వారి నుంచి స్ఫూర్తిని పొందటం, సత్సాంప్రదాయ విలువలను కాపాడుకోవటం వల్ల అనుభవజ్ఞులను వేదిక మీదకి ఆహ్వానించటం నా అదృష్టంగా భావిస్తున్నాను. మొదటగా మా తెలుగు తల్లి అధ్యక్షుడు శ్రీ కొమర్రాజు ఉమామేశ్వరరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీనివాసమూర్తి గారిని వారికి స్వామి ప్రసాదాన్ని అందించవలసిందిగా కోరుతున్నాను. ప్రారంభోపన్యాసకులు తెలుగు విజ్ఞాన సమితి అధ్యక్షులు శ్రీ రాధాకృష్ణరాజు గారిని వేదిక నగరాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. రాధాకృష్ణరాజు గారికి శ్రీనివాసమూర్తి గారు స్వామి ప్రసాదాన్ని అందజేయవలసిందిగా కోరుతున్నారు. వారజీ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర అధ్యక్షులు శ్రీ గంజి జగన్ బాబు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. వారికి స్వామి ప్రసాదాలు. వారజీ ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర కార్యదర్శి శ్రీ కంటి అశోక్ గారిని వేదికను అలంకరించగా కోరుతున్నాను. అశోక్ గారికి స్వామి ప్రసాదాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. గౌరవ అతిథులు సత్యసాయి సంస్థ దక్షిణ గోవా అధ్యక్షులు శ్రీ బి నారాయణరావు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వారికి స్వామి ప్రసాదాన్ని. మా తెలుగు తల్లి కార్యదర్శి శ్రీమతి ఇందిరా బెల్డే గారిని వేదికపైకి రావలసిందిగా కోరుతున్నాను. మా తెలుగు తల్లి ఉపాధ్యక్షుడు శ్రీ గద్వాల విశ్వకరణ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. మా తెలుగు తల్లి సభ్యులు ఆధ్యాత్మిక విభాగ నిర్వాహకులు శ్రీ ఓరుగంటి సూర్య వెంకట నారాయణమూర్తి గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. గారపాటి రామకృష్ణరావు గారు ఆల్ ఇండియా తెలుగు అసోసియేషన్ రావాల్సిందిగా కోరుతున్నాను. తెలుగు ప్రసాదించమని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ వేదికపై అలంకరించిన పెద్దలను జ్యోతి ప్రజ్వలనం చేయవలసిందిగా కోరుతున్నాను. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే. దీపజ్యోతిర్నమోస్తుతే. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. జ్యోతి ప్రజ్వలనం చేసిన వేదికపై అలంకరించిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడు మా తెలుగు తల్లి సామూహిక గానము కృష్ణవేణి గారు, భారతి గారు, శ్రీనివాసమూర్తి గారు, సత్య గారు, రజనీష్ గారు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా
కన్న తల్లికి మంగళారతులు కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు గలగల గోదారి కదలిపోతుంటేను బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను బంగారు పంటలే పండుతాయి మురిపాల ముత్యాలు దొరలుతాయి మా తెలుగు తల్లికి మల్లె పూదండ మా కన్న తల్లికి మంగళారతులు అమరావతి గుహల అపురూప శిల్పాలు త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా రుద్రమ్మ భుజ శక్తి మల్లమ్మ పతి భక్తి తిమ్మరు సుధీయుక్తి కృష్ణరాయల కీర్తి మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా నీ పాటలే పాడుతాం నీ ఆటలే ఆడుతాం జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి జయ తెలుగు తల్లి. మన తెలుగు తల్లి వైభవాన్ని చక్కగా గానం చేసి వినిపించిన బృందం అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇప్పుడు స్వాగత ప్రవచనము ఇవ్వవలసిందిగా గద్వాల విశ్వకిరణ్ గారిని కోరుతున్నాను. గద్వాల విశ్వకిరణ్ గారు ఉపాధ్యక్షుడు మా తెలుగు తల్లి సంస్థకు. విశ్వకిరణ్ గారు వివిధ రాష్ట్రాలు అస్సాం, వెస్ట్ బెంగాల్, హైదరాబాద్, కేరళలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల సంఘటనందు ప్రిన్సిపల్గాను, అసిస్టెంట్ కమిషనర్గా సేవలు అందించారు. కర్ణాటక శాస్త్రీయ సంగీతంలో చాలా అభిరుచి ఉన్నది. నంది సిటాడెల్లోని విద్యార్థులు, టీచర్లు, సీనియర్ సిటిజన్స్ అందరికీ వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉంటారు. విశ్వకిరణ్ గారిని ఆహ్వానిస్తున్నారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమద్వేద పురాణ కావ్య జయ సంసిద్ధి ప్రదాకారుణిం. శ్రీమద్వేద పురాణ కావ్య జయ సంసిద్ధి ప్రదాకారుణిం. సోమాభాంచిత వర్ణభాసితుని విస్ఫూర్జత్కళాధారుణిం. భూమివ్యాప్త మృదంగనాదకలిత ప్రోద్యత్కరుం. శైలరాజమాతృ ప్రియనందనం వలుతు స్వామిన్ గణాధీశ్వరుం. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ ఏ రాధాకృష్ణరాజు గారు, శ్రీ గంజి
జగన్ బాబు గారు, శ్రీ కంటి అశోక్ గారు, శ్రీ కొమర్రాజు ఉమామహేశ్వరరావు గారు, శ్రీ ఓఎస్వి రమణమూర్తి గారు, శ్రీ గారపాటి రామకృష్ణ గారు, శ్రీమతి ఇందిర గారు, శ్రీ బి నారాయణరావు గారు, సభలో ఆసీనులై ఉన్నటువంటి పెద్దలు, అతిథులు, మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు రవీంద్ర భవన్ బైనా గోవాలో ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర, వారధి సంస్థ మరియు మా తెలుగు తల్లి బెంగళూరు సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగు వేడుకలకు విచ్చేసిన మీ అందరికీ శుభాకాంక్షలు. ఫలానా వారి పిల్లలము అనేటువంటి గుర్తింపు మనకు తల్లి మూలంగా దక్కుతుంది. తెలుగువారము అనే ముద్ర భాష కారణంగా మనకు వస్తుంది. అందుకే భాషను, దేశాన్ని సైతం అమ్మగా, తల్లిగా, అందుకే భాషను, దేశాన్ని సైతం అమ్మగా, తల్లిగా గౌరవించడం మన భారతీయ సంస్కృతి. ఈరోజు కులము, మతము, ప్రాంతము, రాజకీయాలకు అతీతంగా నిర్వహిస్తున్నటువంటి తెలుగు వేడుకలకు వచ్చినటువంటి తెలుగువారైన మనందరికీ స్ఫూర్తిదాయకము మరియు గర్వకారణం. ఈనాటి తెలుగు వేడుకలు 3 విభాగాలుగా నిర్వహింపబడతాయి. మొదటి విభాగంలో మా తెలుగు తల్లి బెంగళూరు సంస్థ నిర్వహించేటువంటి 3వ వార్షికోత్సవ వేడుకలు. రెండవ విభాగంలో వారధిగా ప్రసిద్ధి చెందినటువంటి ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర నిర్వహించేటువంటి ముఖ్య అతిథి గోవా గవర్నర్ గౌరవనీయులు శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారు. వారికి ఘనమైన సన్మానం చేయడం జరుగుతుంది. దానితో పాటు మా తెలుగు తల్లి వార్షిక సంచికను వారు ఆవిష్కరణ చేయడము, తద్వారా వారి సందేశాన్ని ఇవ్వడం జరుగుతుంది. తదుపరి మాతృభాష పరిరక్షణ ఆవశ్యకత గురించి శ్రీ ఏ రాధాకృష్ణరాజు గారి ప్రసంగం ఉంటుంది. 3వ భాగంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి శతవర్ష జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహింపబడతాయి. విద్య, వైద్య, జలప్రదాత శ్రీ సత్యసాయి గురించి శ్రీ కొమర్రాజు ఉమామహేశ్వరరావు గారి ప్రసంగం ఉంటుంది. మరియు గోవా శ్రీ సత్యసాయి సంస్థల సాంస్కృతిక కార్యక్రమము సాయి తేజస్విని ప్రసాద్ గారిచే నృత్య రూపకము నిర్వహింపబడుతుంది. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తెలుగు అభిమానులకు, స్థానిక శ్రీ సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ బృందానికి, ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ ఆఫ్ మహారాష్ట్ర సభ్యులకు, ఆత్మీయులకు, అతిథులకు, మా తెలుగు తల్లి సంస్థ సభ్యులకు, ఆత్మీయ మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక ఆహ్వానం తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి కార్యనిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. మా తెలుగు తల్లి 3వ వార్షిక నివేదికను ప్రవేశపెట్టవలసిందిగా మా తెలుగు తల్లి కార్యదర్శి ఇందిరా బెడ్డే గారిని ఆహ్వానిస్తున్నాను. ఇందిరా గారు ఒక సాహస మహిళ. MA LLB చేశారు. వృత్తిరీత్యా HR కన్సల్టెంట్. సాంఘిక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. నీటి సరఫరా, పార్కుల పరిశుభ్రత, వీధి దీపాల పనితీరు మొదలైన సాంఘిక సమస్యలపై పోరాడుతుంటారు. సంక్షేమ కార్యక్రమాలు, మహిళా సాధికారత కోసం కార్యక్రమాలని నిర్వహిస్తూ ఉంటారు. ఇందిర గారిని ఆహ్వానిస్తున్నారు. సభకు నమస్కారం. మాన్యులైన ప్రధాన అతిథులు, గౌరవనీయులు, తెలుగు భాషాభిమానులు, సభ్యులు మరియు మిత్రులారా, మనందరికీ ఒకే వేదిక పైకి తీసుకొచ్చిన మా తెలుగు తల్లి మహాసభలో మీ ముందర నిలబడి ఈ వార్షిక నివేదికను ప్రవేశపెట్టడం నాకు ఎంతో ఆనందం, గర్వం, ఒక పెద్ద అదృష్టం. ఈ క్షణం అనేది చాలా ముఖ్యమైనదని అనిపిస్తుంది. సో సంస్థ ఆవిర్భావం, మా యొక్క ఈ ప్రయాణం, మా ఈ పయనం
వేరే వేరే రాష్ట్రాల నుంచి ఉన్న తెలుగు వాళ్ళని ఒక వేదిక పైకి తీసుకురావాలనే పెద్ద ఉద్దేశంతో 2002 సంవత్సరంలో మా తెలుగు తల్లి అనేది ఆవిర్భవించింది. కేవలం ఇది ఒక సంఘం కాదు, ఇది తెలుగు భాష మాధుర్యం, సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక జ్ఞానం మరియు సేవా స్ఫూర్తి అనే 4 స్తంభాలపై నిలిచి మహత్తరమైన కుటుంబం ఇది. మన పూర్వీకులు మనకు అందించిన ఈ మాతృభాష, ఈ సంస్కృతి, ఈ సేవాతత్వం ఇదే మనకు పునాదులు. ఈ విలువలను తరతరాలు అందించాలనే సంకల్పంతో మా తెలుగు తల్లి పుట్టుక వెనుక ఉన్న అసలు శక్తి. మొదలుగా మేము ఆధ్యాత్మిక పరంగా మొదలు పెట్టాలని 2014 సంవత్సరం మొదలుపెట్టి, కానీ కరోనా వలన 2020 సంవత్సరంలో ఆన్లైన్కి గూగుల్ మీట్ ద్వారా ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుండి 5 గంటల వరకు జరిగే ఈ సత్సంగ మనసును శాంతింపచేసే ఆధ్యాత్మిక ప్రవాహనాలు మారాయి. ఇప్పటికే మాకు 61 మంది మధ్యాహ్నం భోజనం చేసి పడుకోవడము, మన అలాంటి అలవాట్లే కాకుండా ఆధ్యాత్మిక పరంగా శ్రీమద్ భాగవతము, రామాయణము, ఎన్నో పురాణాల గురించి కూడా తెలుసుకోవాలనే ఉద్దేశంతో 4 గంటల నుంచి 6 గంటల వరకు ప్రతిరోజు సోమవారం నుండి శనివారం వరకు ఇది జరుగుతూ ఉంటాయి. అందులో కొంతమంది యువతులు, కొంతమంది స్టూడెంట్స్ కూడా ఒక్కొక్కసారి జాయిన్ అవ్వడము, మళ్ళీ కొన్ని తెలుసుకోవడము, వాళ్ళకి నచ్చిన సబ్జెక్ట్లో జాయిన్ అయ్యి తెలుసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఇది మా ఆధ్యాత్మిక సంస్థ గురించి. తర్వాత వచ్చి సాంఘిక మరియు సాంస్కృతిక కార్యక్రమాలు. ఇందులో భాషా సంస్కృతిని కాపాడడం, దాని ఆచరణలో చూపించడమే మా తెలుగు తల్లి లక్ష్యం. గత సంవత్సరంలో మేము నిర్మించిన ముఖ్యమైన కార్యక్రమాలు ఉగాది వేడుకలు. ఉగాది 2024లో మేము సెంట్ ఫిలోమినా స్కూల్ శ్రీ చంద్రయ్య నాయర్ గారి ఆధ్వర్యంలో మేము జరిపాము. తర్వాత 2025 ఉగాదిలో వాగ్దేవి విలాస్ స్కూల్ చైర్మన్ శ్రీ హరీష్ గారి ఆధ్వర్యంలో అక్కడ జరుపుకున్నాము. అలాగే మేము 2024 అక్టోబర్ వనభోజనాలు అందరూ సాంఘికంగా అందరూ కలిసి వెళ్ళాలనే ఉద్దేశంతో 2024లో కూడా వెళ్ళి అన్నపూర్ణేశ్వరి ఆలయంలో అక్కడ కలిసి వనభోజనాలు జరుపుకున్నాము. అదే రకంగా విశ్వావసు నామ సంవత్సరం ఉగాది సంవత్సరం 2025 వైట్ఫీల్డ్ గ్లోబల్ హై స్కూల్ చలసాని పూర్ణచంద్రరావు గారి ఆధ్వర్యంలో అక్కడ జరుపుకున్నాము. సో ఈ ఉద్దేశం ఏంటంటే అందరూ కలవాలి, ఫోన్లో ఆన్లైన్లో కాకుండా ఇలా కలిసి మాట్లాడడం, ఒక ఏదైనా పండుగని జరుపుకోవడము, సెలబ్రేట్ చేసుకోవడం అనేది బాగుంటుందనే ఉద్దేశంతో ఆ సాంస్కృతిక మేము జరిపాము. అలాగే సేవా కార్యక్రమంలో కూడా మేమేమి తగ్గలేదు. సేవలోనే శ్రేయస్సు. సేవ అనేది కేవలం దానం కాదు, అది ఆధ్యాత్మిక సాధనలో ఒక భాగం అనే ఉద్దేశించి మా తెలుగు తల్లి సంస్థ ప్రతి ఆదివారం ఒక నిర్దిష్ట సేవా కార్యక్రమం నిర్వహిస్తుంది. మొదటి ఆదివారం తెలుగు భాషా బోధన. పిల్లలు తమ మూలాలను గుర్తించుకొని తెలుగు నేర్చుకొని ఆన్లైన్ తరగతులు అటెండ్ అవుతూ ఉన్నారు. అలాగే రెండవ ఆదివారం నారాయణ సేవ, ఆకలితో ఉన్నవారికి ఆహారం పంచడము, అన్నదానం మహాదానం అనే ఆచరణ భగవాన్ సేవ అది చేశాము ప్రతి రెండో శనివారం. మూడవ ఆదివారం వైద్య సేవ, ఆరోగ్య శిబిరాలు, పరీక్షలు, కార్యక్రమాలు, సమాజానికి సేవ, ఏ రకంగా వైద్యం ఎంత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో సేవా కార్యక్రమం 3వ ఆదివారం చేశాము. 4వ ఆదివారము యువతకు సాంకేతిక శిక్షణ, కంప్యూటర్ విజ్ఞానం, మళ్ళీ ఉపాధి మార్గాలు మరియు కొత్త సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణలు. అలాగే కాకుండా ఇంకా సామాజికంగా వాళ్ళకి ఏ రకంగా వివాహ రీత్యా కానీ, వాళ్ళకి బట్టల రీత్యా కానీ, నీరు ఏ రకంగా వాళ్ళకి అవసరం ఉందో ఆ సేవలు వాళ్ళకి అందించాలనే ఉద్దేశంతో 4వ ఆదివారం మేము తీసుకున్నాము. ఈ సంగమం ఇక్కడ ఈరోజు 26 తారీఖు ఆదివారము మన 3 ఆర్గనైజేషన్ ఎఫ్టామ్, మా తెలుగు తల్లి, మళ్ళీ సత్యసాయి బాబా యొక్క త్రయం ఇది ఏదైతే మనం జరుపుకుంటున్నామో ఈరోజు ఫిబ్రవరి
ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి ఈ రోజు వచ్చిన మన సభ్యులందరికీ, మిత్రులందరికీ మా యొక్క ప్రయాణంలో మీరందరూ చేతులు కలిపి మీ తెలిసిన వాళ్ళకి కూడా చెప్పి మన తెలుగు వాళ్ళని, కానీ యాక్చువల్గా మా తెలుగు తల్లి అనేది 2002 సంవత్సరంలో బెంగళూరులో ఉద్భవించినా కానీ అది మేము అన్ని రాష్ట్రాలలో స్ప్రెడ్ చేయాలి, అన్ని రాష్ట్రాల్లోకి తెలియాలి, ఈ సేవా కార్యక్రమాలు కానివ్వండి, సాంస్కృతిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు తెలియాలనే ఉద్దేశంతో మేము అందరికీ చెప్పడం చేసాం. అలాగే మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది మీరు మీ తరపు నుంచి మీ పిల్లలని కానివ్వండి, మీ యొక్క మిత్రులు, మీ చుట్టాలని, మీ వాళ్ళని కూడా చెప్పి ఈ మా తెలుగు తల్లికి చేర్చాలని చెప్పి సంతోషంగా. థ్యాంక్ యూ సార్. తెలుగు విజ్ఞాన సమితి బెంగళూరు అధ్యక్షుడు, వివిధ పదవులు అలంకరించి సేవలు అందించిన శ్రీ రాధాకృష్ణరాజు గారిని తెలుగు సంఘంలో నీతి ఆవశ్యకత గురించి ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. శ్రీ రాధాకృష్ణరాజు గారు అనుభవజ్ఞులు, స్ఫూర్తిదాయకులు, మాతృభాష అభిమానులు. ఆయన శ్రీ రాధాకృష్ణరాజు గారిని పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తున్నాను. వీరు కళాకారులు, వక్త, సామాజిక సేవకులు, నటుడు, దర్శకుడు. బెంగళూరు నగరంలో వారి సోదరులు శ్రీ ఏఆర్ రాజు గారు స్థాపించిన అజంతా మూవీస్ చలనచిత్ర నిర్మాణ పంపిణీ సంస్థలో దాదాపు 30 చలనచిత్రాలను నిర్మించారు. అజంతా మూవీస్ వ్యాపార కార్యక్రమంలో పాల్గొంటూనే తెలుగు విజ్ఞాన సమితిలో సభ్యులుగా చేరి నాటి నుండి తెలుగు భాష, సాహిత్యం, సంస్కృతి, కళల అభ్యున్నతికి నిరంతరం శ్రమిస్తూ తమ నాయకత్వ పటిమ ద్వారా కర్ణాటక తెలుగు అకాడమీ, పద్మావతి కళానికేతన్, శ్రీ కృష్ణదేవరాయల కళాపీఠం తదితర సంస్థలకు అధ్యక్షునిగా విస్తృతమైన సేవలను అందించారు. 1994లో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్ ఎన్టీ రామారావు గారి ఆశయం మేరకు శ్రీకృష్ణదేవరాయల పేరిట కళామందిరం ప్రారంభించి విశిష్టమైన పురస్కారాన్ని అనేక మంది ప్రముఖులకు ప్రసాదించారు. మచ్చుకకు ఎన్టీ రామారావు గారు, పి నరసింహారావు గారు, వెంకయ్య నాయుడు గారు, ఇంకా ఇలా చాలా మందికి సేవ అందించారు. 1992లో తెలుగు విజ్ఞాన సమితి సంస్థాపకుల్లో ఒకరైన శ్రీ తెన్నేటి విశ్వనాథన్ గారి పేరు మీద బెంగళూరులో తొలి తెలుగు గ్రంథాలయాన్ని స్థాపించి తెలుగు వారి ఉపయోగార్థం తెలుగు, కన్నడ భాషలకు చెందిన వేలాది గ్రంథాలను ఇందులో ఉంచడం జరిగింది. ఇలా ఎన్నో సాంఘిక సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇప్పటికీ తెలుగు భాష, సాహిత్య, సాంస్కృతిక కళల వికాసానికి అహర్నిశలు కృషి చేస్తున్న డాక్టర్ ఏ రాధాకృష్ణరాజు గారి సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలతో సహా 10 సంస్థలు ప్రతిష్టాత్మక పురస్కారాలతో సన్మానించారు. ఆ సన్మానాల లిస్టు చెప్పడం అంటే ఒక గంట పట్టచ్చు. అందుకని అటువంటి ఈ రాధాకృష్ణరాజు గారిని ఈరోజు తెలుగు సంఘంలోని ఆవశ్యకత గురించి మనకు తెలియపరచవలసిందని ఆహ్వానిస్తున్నాను. సభా సరస్వతికి నమస్కారం. తెలుగు భాష, దాని ఔన్నత్యం చాలా గొప్పది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని పర్యాటక ప్రాంతానికి తలమానికమైన గోవాలో నిర్ణయించడం ద్వారా వారధి మా తెలుగు తల్లి సంస్థలు మంచి పని చేశారు. కానీ సంఖ్యాబలంగా చూస్తే, ఆదరణ వారు చూస్తే నిరాశపడవచ్చు తప్పదు. నా సన్నిహితుడు ఆత్రేయ చెప్పినట్టు అనుకున్నామని జరగవు అన్ని, అనుకోలేదని ఆడవు కొన్ని అన్నారు. అలాగా ఈ గోవా ప్రకృతి, ఇక్కడ ఎప్పుడు వర్షం వస్తుందో తెలియదు, ఎప్పుడు ఎండ కాస్తుందో తెలియదు. అందుకని తెలుగు భాషాభిమానులు, పాక్షిక దేవుళ్ళు రావటం కొద్దిగా ఆలస్యమైనా కొంతమంది వస్తారనే ఆశాభావంతో ఈ సభను ప్రారంభించడం జరిగింది. అయినా గంగిగో పాలు గట్టడైన తాను, కడవడైన నేను కరం పాలు అంటే మీరు వచ్చిన వారందరూ కూడా చిత్తశుద్ధితో పవిత్రమైన తెలుగు భాష అభిమానంతో వచ్చిన వారని నేను భావిస్తూ మీ అందరికీ శిరస్సు నమస్కరిస్తున్నాను. శ్రీమతి దేవులపల్లి కృష్ణవేణి గారి ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ తెలుగు తల్లి శ్రీ గద్వాల విశ్వకిరణ్ గారు, శ్రీమతి ఇందిరాబెల్లి, శ్రీ శ్రవణమూర్తి గారు, సభాధ్యక్షుడు, నా ఆత్మీయులు
దాదాపు 3 దశాబ్దాల స్నేహితులు శ్రీ కొమరారు ఉమేశ్వరరావు గారు, పిఎల్ శ్రీనివాసరావు గారు, మిత్రులు కర్ణాటక రాష్ట్ర తెలుగు సంఘాల సంగీత అధ్యక్షుడు కాపేట రామకృష్ణ గారు. ఈ సమావేశానికి నాతో ఎంతో ఆత్మీయంగా ఈ సభకు చేసిన మా చెల్లెమ్మ చిరంజీవి సౌభాగ్యవతి శ్రీమతి సరస్వతి, మా బావగారు సీతారాం పాత్రుడు గారు, ప్రేమపాత్రుడు మా అందరికీ. అలాగే ఏ కార్యం చేయాలన్నా వెనక ఇంగ్లీష్లో అంటారు, దేర్ ఈజ్ ఏ సక్సెస్ఫుల్ దేర్ ఈజ్ ఏ ఉమెన్ ఇన్ ఎవరీ సక్సెస్ఫుల్ మ్యాన్. ఒక వ్యక్తి ఏదైనా సాధించాలంటే, నేను ఇప్పుడు చెప్పాడు నా పరిచయం చేస్తూ మేడం గారు, 55 సంవత్సరాలుగా తెలుగు భాషకి, సంస్కృతికి, భాషా వికాసానికి నేను సేవ చేస్తున్నానంటే దానికి మా శ్రీమతి గారి యొక్క సహకారం ఎంతైనా ఉంది. ఆవిడకి సభాముఖంగా మీ అందరి తరఫున కూడా నా హృదయపూర్వకమైన ప్రేమాంజలిని తెలియజేసుకుంటున్నాను. వారధి తరతరాల భాషా సాహిత్య సారథి. ఆ వారధికి సారథ్యం వహిస్తున్న నా సన్మిత్రులు గెంటి జగన్బాబు, కట్టె అశోక్, అలాగే మూర్తిగా ఇటీవలే నాకు పరిచయం గారు, చాలా మంచి వ్యక్తి. సాహిత్యం మీద, సంస్కృతి మీద ఎంతో పట్టుదల, ఆప్యాయత, ఆభరణ. రాత్రి వారి గురించి తెలుసుకున్నాను, చాలా సంతోషం. ఇలా పేరు పేరున ఈరోజు బి నారాయణరావు గారు, సత్యసాయి సేవా సంస్థల దక్షిణ భావ అధ్యక్షుడు, శ్రీమతి ఇందిరా, ఇంకా వేదిక మీద చాలామంది, వేదిక ముందున్న ప్రేక్షక దేవుళ్ళకి తెలుగు భాష అభిమానం. తెలుగు కృష్ణదేవరాయలు చెప్పిన ఆ పదం ఈరోజు కూడా మనం స్మరించుకోవచ్చు. తెలుగదేల ఎన్న దేశంబు తెలుగేను, తెలుగు వల్లముండ తెలుగు కొండ, ఎల్లప్పుడు కొలువ ఎరుగలే భాషాడి దేశ భాష నందు తెలుగు లెస్స అన్నాడు మహానుడు. చప్పట్లు కూడా కరువైపోతున్నాయి మన భాష, మన బాంధవ్యాలు. నా మిత్రుడు విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం నాటక పరిషత్తు అధ్యక్షుడు శ్రీ కత్తి వెంకటేశ్వరరావు గారు అనేవారు. ఆయన నిజంగా మహానుడు. గొల్లపూడి మాస్టర్రావు గారు అసలు మహానటుల్లో ఆయన నటిస్తూ వేదిక నుంచి ఆయన మాట్లాడుతుంటే చప్పట్లు మారుమోగే ఆంధ్ర యూనివర్సిటీ. ఆయన అన్నాడు, నాకు ఇదే ధనం, ఇదే ఇంధనం, ఇదే భోజనం, ఇదే సంస్కృతి, ఇదే సాహిత్యం. సో ఆ చప్పట్లతోనే కలుపుకున్న కళాకారులు మన దేశంలో ఉన్నారు. ఈ దిశలో మిత్రులు, సన్మిత్రులు, నా ఆత్మీయులు కొమరాజు వెంకటేశ్వర ఉమామేశ్వరరావు గారు, తెలుగు సంఘాల ఆవశ్యకత. దాదాపు ఈరోజు నివాసాంధ్రుల కంటే ప్రవాసాంధ్రులే తెలుగు భాష సాంస్కృతిక సమైక్యతకు జెండా పెట్టి వెళ్తున్నారు. ఎందుకంటే తెలుగు బతుకుందంటే ఆ రోజు నుంచి ఆంధ్ర శాస్త్ర విజ్ఞాన సంఘం, తెలంగాణ సాహిత్య సంఘం, ఇలాగ వివిధ సాహిత్య సంఘ పటిమలతో తెలుగుని అంచెలంచెలుగా పైకి తీసుకొచ్చిన సంస్థలు ఉన్నాయి. ఉదాహరణ కర్ణాటకలో దాదాపు నాకు తెలిసి 64 తెలుగు సంస్థలు ఉన్నాయి. మా తెలుగు తల్లి మా మిత్రులు ఇటీవలే వచ్చి ఉండొచ్చు, కానీ నేను అధ్యక్షుడిగా ఉన్న తెలుగు విజ్ఞాన సమితికి ఇది 74వ సంవత్సరం, 74 years. అలాగే నేను సంస్థాపకులుగా ఉన్న హెచ్ఏఎన్ తెలుగు సాహిత్య సమితి, బిఎల్ తెలుగు అసోసియేషన్, చాలా తెలుగు సంస్థ, బెంగళూరు తెలుగు అకాడమీ, ఇలా చాలా తెలుగు సంస్థల్ని నేను నా చేతుల ప్రారంభించడం జరిగింది. పబ్లిక్ సెక్టర్స్ అంటే ప్రభుత్వ రంగ సంస్థల్లో కూడా తెలుగు వారందరూ ఒక తాటిపై నడిచి తెలుగు సంఘాలను స్థాపించి మనకు ఆనవాయితీగా వస్తున్న సాంప్రదాయ రీతుల్లో సంక్రాంతి, ఉగాది, దసరా ఇలాంటి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఈ నేపథ్యం వెనుక చాలా శాస్త్రీయత ఉంది మన తెలుగు భాష. ఈ నేపథ్యంలో
సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి వివిధ రూపాలు, నృత్యం కానివ్వండి, కవిత్వం కానివ్వండి, సాహిత్యం కానివ్వండి, వివిధ దశల్లో తెలుగు భాషని ఎలా అభివృద్ధి చెందించాలి, అది తెలుగు యొక్క ఔన్నత్యానికి సంఘాల యొక్క పాత్ర చాలా ప్రముఖమని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను. అలాగే బొంబాయి ఇటీవల ప్రారంభమైన మహారాష్ట్ర తెలుగు సమైక్య వారధి, నేను అన్నాను మా జడ్జి అశోక్ బాబుతోని, జగన్ బాబుతోని, అశోక్తో, ఈ వారధి భావితరాలకు వారధి కావాలి. భావితరాలకు వారధి అంటే మన సంస్కృతి సాంప్రదాయాన్ని ఈ తరం మర్చిపోకుండా ముందు తరాలకు కూడా, యువతకు కూడా పరిచయం చేసి ఇది మన భాష, ఇది మన సౌలభ్యం, ఇది మన సౌభాగ్యం అని చెప్పే నినాదానికి ఒక నుడి ఈ వారధి. దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. అలాగే దేశవ్యాప్తంగా ఢిల్లీ తెలుగు అకాడమీ, మద్రాస్ తెలుగు అకాడమీ, కర్ణాటక తెలుగు అకాడమీ, ఇలా తెలుగు సంస్థలన్నీ కూడా కొన్ని దశాబ్దాలుగా, శతాబ్దాలుగా కూడా ఆంధ్ర మహిళా సంఘం న్యూఢిల్లీ, చన్నపట్నం పొట్టి శ్రీరాములు తెలుగు సంఘం, ఇవన్నీ ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. గ్రంథాలయాన్ని నడిపించింది, భాషా ఉద్యమాన్ని నడిపించింది, భాష మర్చిపోకూడదనే నినాదాన్ని ప్రతి తెలుగు వ్యక్తుల్లోకి తీసుకెళ్ళింది. ఇది కారణం ఏంటంటే మహానుభావులు బిడుగు రామూర్తి గారు, గురిజాడ అప్పారావు గారు, వీళ్ళందరూ కూడా ఈ వాడుక భాష మనకు పరిచయం చేసి ఈరోజు ఈ వేదిక మీద నుంచి మాట్లాడే ప్రతి ఒక్కరూ కూడా ఈ తెలుగులో మాట్లాడుతున్నామంటే గిడుగు ప్రతి అడుగు దానికి మహిత్యం అని చెప్తూ వారికి నేను సరస్వతి నమస్కరిస్తున్నాను. గాలికన్న పురుషోత్తమరావు గారు గ్రంథాలయ ఉద్యమం. గ్రంథాలయ ఉద్యమం అంటే ఏంటి? సాహిత్యం లేకపోతే భాష లేదు, భాష లేకపోతే సంస్కృతి లేదు, సంస్కృతి లేకపోతే భవిష్యత్తే లేదు. ఒక భాష నాశనం అయిపోతే ఇంకా జీవితంలో మనుగడ లేదు, మనిషికి కూడా మనుగడ లేదని చెప్పి మీకు తెలియజేస్తుంది. అదేవిధంగా ఇటీవల చాలా మంది చరిత్రకారులు తెలుగు భాష కూడా వెనకబడిపోతుంది, తెలుగు భాష కూడా మాయమైపోతుంది అని అంటున్నారు. తెలుగు భాష ఎక్కడా మాయమైపోతుంది, తెలుగువాడు ఉండే వరకు కూడా మాయమైపోతుంది. ఈ తరంలో విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, నాకు ఆరాధ్య దైవం, నటరత్న పద్మశ్రీ ఎన్టీ రామారావు తెలుగు జాతి ఉనికిని ప్రపంచానికి చెట్ట చెప్పిన మహనీయుడు. మనందరినీ మద్రాసిని కప్రాసీలు అనేవారు కాదు, మేము తెలుగు వాళ్ళం, ఆంధ్రులం అనే నినాదానికి నిలువెత్తు నిదర్శనం నందమూరి తారక రామారావు. తెలుగు జాతి ఉత్తేజాన్ని, తెలుగు దాసి ఉక్రోషాన్ని, తెలుగు దాసి పౌరుషాన్ని నలుమూలలా కాదు ప్రపంచం మూలలా చాటి ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచేలా చేసి 6 మాసాల్లో తెలుగు పేరు మీద ఒక రాజకీయ పార్టీని స్థాపించి ముఖ్యమంత్రి అయ్యి తెలుగు ముఖ్యమంత్రిగా పేరు గల రామారావు కంటే ఎవరు గారి ఉదాహరణ తెలుగు ఉదాహరించడానికి. అలాగే ఈ భాషోద్యమంలో ఇంకొకటి కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత. ఈనాడు రామోజీరావు నిజంగా మహాన్. ఈనాడు పత్రికను స్థాపించి ఆ పత్రిక అనుబంధమైన ఎన్నో పత్రికలను స్థాపించి ఆ పత్రికల ద్వారా తెలుగు భాష అభ్యుదయానికి, వికాసానికి నిరంతరం సేవ చేసిన మహానీయుడు రామోజీరావు అని చెప్పి నేను మీకు మనవి చేసుకుంటాను. రామారావు గారి సినిమాల్లో ఆ భాష, నాగేశ్వరరావు గారి సినిమాల్లో ఆ భాష, ఆ కాలం శతాబ్దాలు తెలుగు ఇలా మాట్లాడితే బాగుంటుంది అని మన దగ్గర ఆ మాట్లాడించిన మహానుభావుడు రామారావు, నాగేశ్వరరావు, ఎస్వి రంగారావు. వాళ్ళ ఈ భాషోద్యమంలో కూడా ఒక పాత్రదారుడు. వీళ్ళందరూ కూడా ఈ భాషను పైకి తెచ్చారు. తెలుగు సంఘాలు అన్నారు, తెలుగు సంఘాల ద్వారా అభిమాన సంఘాలు ఏర్పడి, ఈ అభిమాన సంఘాల్లో అభిమానం దాని ఉంది, దీక్షితమైంది, నిగూఢమైన అభిమానం కూడా తెలుగు భాషా ఉద్యమానికి దీవికి పెట్టిందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. అలాగే ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే తాను 1992 సంవత్సరంలో ప్రథమంగా
తానా సభకు నేను హాజరవడం జరిగింది. అప్పటికి రామారావు గారు మాజీ ముఖ్యమంత్రిగా, ఉపేంద్ర గారు కేంద్ర మంత్రిగా ఆ సభలకు రావడం జరిగింది. చిరంజీవి గారు, నారాయణ రెడ్డి గారు, నేను, నాగేశ్వరరావు గారు అందరూ వెళ్ళాము సభలు. ఆశ్చర్యపోయారు. 10,000 మంది ప్రతినిధులు, 10,000 పీపుల్, పెద్ద స్టేడియం. తానా అంటే తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా ఒక్క సమావేశాన్ని నేను చూసినతో నా జీవితంలో 10,000 మందితో సమావేశం అదే. అలా తానా తందానా ఆట పాట ఎన్నో వచ్చేసాయి. భాష మరుగున, భాష తరపున తరతరాల బాంధవ్యాన్ని చెప్పడానికి ఏ వేదికైనా ఉంది. కాబట్టి తెలుగు భాషను పెంచడానికి, పోషించడానికి, సాహిత్య సాంస్కృతిక వికాసానికి తెలుగు సంఘాలు ముఖ్యం, చాలా ముఖ్యం. కాబట్టి ఆ తెలుగు సంఘాల నేపథ్యంలోనే ఈరోజు ఈ రవీంద్ర భారతి మహనీయుడు, మహానుభావుడు రవీంద్రనాథ్ ఠాగూర్ మన దేశ సౌభాగ్యాన్ని జనగణమనంలో చెప్పిన గొప్ప వ్యక్తి. ఆయన శిరస్సు వచ్చి నమస్కరిద్దాం. ఆ జనగణమనం రాసింది ఎక్కడో కాదు, మన ఆంధ్రప్రదేశ్లో మదనపల్లి విశ్వవిద్యాలయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ రాసింది పాట జనగణమనం. అలాగా దేశ సమైక్యతకు, సాహిత్య సమైక్యతకు, సంఘర్షణకి సాహిత్యానికి మధ్య తెర లేకుండా తన విధి విధానాలను నిర్వహించడంలో తెలుగు సంఘాల పాత్ర బహుళ ప్రశంసనీయమైంది. ఈ వరవడి ఇలాగే ముందుకు సాగాలి. తెలుగు సంఘ సంస్థలు తమ ఉనికిని కాపాడుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ గోవా తెలుగు సంస్థల ప్రతినిధులు డబ్బం అరుణ గారు, ముత్యాల వెంకటేష్ రెడ్డి గారు, కళ్యాణ పాల్కొండ కృష్ణారెడ్డి గారు, ఎన్ఎల్ రావు గారు అందరూ చాలామంది సభలో ఉండొచ్చు. దయచేసి మన తెలుగు సంఘాలు, నేను కూడా అదే బాధపడుతుంటా. అశోక్ బాబును జగన్ బెంగళూరు వచ్చినప్పుడు కూడా అదే చెప్పాను. మా సొంత కళామందిరం 2,050 ఆసనాలు, శ్రీకృష్ణదేవరాయ కళామందిరం. వారధి ప్రోగ్రాం బెంగళూరు చేద్దామంటే నాన్న సినిమా నటినట్టు వస్తే జనం వస్తారు, మనం వారధి సాధన చేసి ఎవరు వస్తారని చెప్పి నేను చెప్పిన సందర్భం. కానీ సాయి చెప్పిలా ప్రయత్నిస్తే 350 కాదు 450 మంది వచ్చారు. అంటే మన ప్రయత్నం లోపల కూడా ఉండకూడదు. తెలుగు సంస్థలు ఏదో పేరు పెట్టుకొని కొన్ని సంస్థలు లెటర్కే పరిమితం, లెటర్ ఉంటుంది అంతే. ఆ లెటర్కే పరిమితం, వాళ్ళ కార్యక్రమాలు శూన్యం. కాబట్టి తెలుగు సంస్థలు తమ యొక్క కర్తవ్యాన్ని ప్రారంభించిన ఎందుకు ప్రారంభించాము అనే నినాదాన్ని వాళ్ళు మర్చిపోకుండా సభ్యులు చేర్చి వాళ్ళందరికీ మన అవగాహనతో సంస్థను ముందుకు తీసుకెళ్లే బాధ్యతలు మనం తీసుకుని సంవత్సరానికి 2-3 సాంస్కృతిక కార్యక్రమాలు, సంవత్సరానికి ఒక మంచి పురస్కార ప్రదానం చేసే సభ, తెలుగు విజ్ఞాన సమితి ఎన్టీ రామారావు గారి యొక్క ఆదేశంతో కృష్ణదేవరాయ పురస్కారాన్ని స్థాపించారు. ఇప్పటి వరకు ఆ పురస్కారం అందుకున్న వాళ్ళు ఎంతో గొప్పగా భావిస్తున్నారు. ఎన్టీ రామారావు, పివి నరసింహరావు గారు, నేనం సంజీవ్ రెడ్డి గారు, నాగేశ్వరరావు గారు, ఇలా మహానుభావులందరికీ కూడా కృష్ణదేవరాయ పురస్కారం ఇవ్వడం జరిగింది. ఈ పురస్కారం ఎందుకు ఇస్తామంటే దాని వెనుక ఒక శాస్త్రీయత ఉంది. ఆ పురస్కారం ఇవ్వటం ద్వారా, ఆ వ్యక్తిని గుర్తించడం ద్వారా వారి యొక్క సేవలు విస్తృతంగా సమాజానికి ఉపయోగపడేలా చేయడం యొక్క బాధ్యత తెలుగు సంస్థలపై ఉందని నేను భావిస్తూ, ఆ పవిత్రమైన ఆశయంతో తెలుగు సంఘాలన్నీ కూడా ముందుకెళ్లాలని, తమ కర్తవ్యాన్ని మర్చిపోకుండా తెలుగు భాషోద్ధారణకి పెద్దలు చేసిన త్యాగాలు, వారు చూపిన బాటలో మనం పయనిస్తూ తెలుగు సంఘాల ఉనికికి, పవిత్రతకు కూడా మీరు శక్తివంతం లేకుండా ఉంటారని ఆశిస్తూ ఇంత మంచికి ఒక సబ్జెక్ట్ మీ అందరి ముందు మాట్లాడడానికి నేను ఎంతో సంతోషిస్తున్నా. మన ముందు తరాల వారికి ఉదాహరణగా నిలుద్దాం. దానికి మీ అందరి సహాయ సహకారాలు మనస్ఫూర్తిగా ఆశిస్తూ
సెలవు తీసుకుంటాను. జై హింద్. రాధాకృష్ణరాజు గారి ప్రసంగం అందరికీ ఆయనకి భాష మీద ఉన్న అభిమానం ఎంతో తెలుస్తుంది. అలాగే మనందరికీ కూడా మాతృభాషాభిమానం పెంచుకోవాల్సిన అవసరం ఎంతుందో ఆయన చాలా చక్కగా స్ఫూర్తినిచ్చి చెప్పారు. ఇటువంటి పెద్దలను గౌరవించుకోవటం, సన్మానించుకోవటం మన సాంప్రదాయం, మన అదృష్టం కూడా. రాధాకృష్ణరాజు గారిని గార్డెన్తో అలంకరించవలసిందిగా రమణమూర్తి గారిని షాల్ని బహుకరించవలసిందిగా కోరుతున్నాను. జ్ఞాపికని అందించవలసిందిగా కొమరరాజు మోహన్రావు గారిని కోరుతున్నాను. మా తెలుగు తల్లి ఆధ్యాత్మిక విభాగ నిర్వాహకుడు శ్రీ కోరుగంటి రమణమూర్తి గారిని సత్సంగ వివరణను తెలుపవలసిందిగా కోరుతున్నాను. శ్రీ రమణమూర్తి గారు ఎంఎస్సి కెమిస్ట్రీలో పట్టభద్రుడు, ఎస్బీఐ మేనేజర్గా పనిచేసి పదవీ విరమణ చేశారు. వేదాంత అద్వైత తత్వశాస్త్రాలలో అభిరుచి ఉన్నది. 2016 నుంచి తెలుగు సత్సంగ వేదికలు ఉంటూ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారు. భగవద్గీత, అద్వైత విషయాలపై చక్కని ప్రదర్శనలను అందిస్తూ ఉంటారు. రమణమూర్తి గారు ఆహ్వానిస్తారు. నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. శ్రీ కృష్ణం వందే జగద్గురు. భారత్ మాతాకి జయ. తెలుగు తల్లికి జయ. వేదికను అలంకరించిన ప్రముఖులు మా తెలుగు తల్లి అధ్యక్షులు శ్రీ ఉమామేశ్వరరావు గారు, శ్రీ రాధాకృష్ణరాజు గారు, శ్రీ జగన్ బాబు గారు, శ్రీ అశోక్ గారు, శ్రీ నారాయణరావు గారు, ఇందిరా బిల్డే, శ్రీమతి అన్నపూర్ణ గారు, శ్రీ విశ్వకిరణ్ గారు, శ్రీ రామకృష్ణ గారు, భారతి సభ్యులు, గోవా తెలుగు అసోసియేషన్ సభ్యులు మరియు భగవాన్ శ్రీ సత్యసాయి సమితి సభ్యులు, మా తెలుగు తల్లి సభ్యులు, బెంగళూరు నుంచి వచ్చిన సోదరీమణులు అందరికీ సాదర నమస్కారములు, అభినందనలు, శుభాకాంక్షలు. మా తెలుగు తల్లి సంస్థ ఆధ్యాత్మిక, సాంఘిక, సాంస్కృతిక మరియు సేవా సంస్థ క్రిందటి 2 దశాబ్దాల నుండి బెంగళూరులో సేవల్ని అందిస్తున్నారు. మా తెలుగు తల్లి సంస్థ మధ్యలో కొన్ని అనివార్య కారణాల వలన మరుగున పడిన క్రిందటి 5 సంవత్సరాల్లో మళ్ళీ ఒక మలుపు తిరిగి గతిని పుంజుకుంది. జూలై 2020 నుంచి డిజిటల్ సత్సంగం మొదలైంది. కోవిడ్ ధర్మమాని. అంతకుముందు అందరూ కలుస్తుండేవాళ్ళు, తక్కువ మంది కలుస్తుండేవారు. డిజిటల్ సత్సంగం మొదలైన తర్వాత సదస్సుల సంఖ్య పెరిగింది. ఇతర నగరాల నుంచి కూడా సభ్యులు చేరి కార్యక్రమాలు విస్తరించడంలో సహాయ సౌకర్యాలు అందజేస్తున్నారు. నేను ఆ సంచాలకుల్లో ఒకరిని. 2023 నుంచి వార్షిక సమావేశాలు నిర్వహించడం ప్రారంభించారు. మొదటి వార్షికోత్సవం బెంగళూరులో, 2వది హైదరాబాద్లో, 3వది ఇవాళ గోవాలో జరుగుతోంది. ఈనాటి వార్షికోత్సవంలో మహారాష్ట్రలోని తెలుగువారు మరియు గోవాలోని తెలుగువారు కలిసి జయప్రదం గావిస్తున్నారు. గౌరవనీయులైన పూసపాటి అశోక్ గజపతిరాజు గారు ముఖ్య అతిథిగా రావడం బంగారానికి వన్నె వచ్చినట్లు మన కార్యక్రమానికి మెరుగుపడుతుంది. మా తెలుగు తల్లి బెంగళూరుకి ఆధ్యాత్మిక విభాగం వెన్నెముక లాంటిది. సాయంత్రం 4 గంటల నుండి 5:30 గంటల వరకు ప్రతిరోజు 30 నుండి 40-50 మంది హాజరవుతున్నారు. ప్రతిరోజు వివిధ రకాల విషయాలు, భగవద్గీత, భాగవతం, భారతం, రామాయణం, ఉపనిషత్తులు, నారాయణీయం, విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామాలు వగైరా అనేక విషయాలలో విశేష జ్ఞానం, కృషి మరియు అనుభవం ఉన్న వ్యక్తులు వారి అభిప్రాయాలని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సత్సంగత్వే నిస్సంగత్వం.
నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ ముక్తి అన్నాడు శ్రీ ఆది శంకరాచార్య వారు. సత్సంగంతో సంఘభావం సన్నగిల్లాలి. సంఘభావం తగ్గితే మోహ నిర్మూలనం జరుగుతుంది. మోహ నిర్మూలనం జరిగితే మనసులోని ఆలోచనలు తొలగి మనసు నిశ్చలంగా ఉంటుంది. మనోనిశ్చలంతో జీవన్ముక్తి సాధ్యమవుతుంది. మన మానవ జన్మ యొక్క పరమార్థం జీవన్ముక్తి. జీవన్ముక్తికి ఈ సత్సంగం బాట తయారు చేస్తే గురు కృపతో సాధన చేసి చివరి సోపానం దాకా చేరుస్తుంది. ఆ తర్వాత భగవద్ అనుగ్రహం. వారానికి ఒక రోజు ఆధ్యాత్మిక సదస్సులో సభ్యులు సమూహంగా పాల్గొంటారు. వారు తమ తమ అభిప్రాయాలని వారి మాటల్లో వ్యక్తం చేస్తారు. దానితో వారికి విశేష అనుభవం లభిస్తుంది. దేశ విదేశాల నుండి విశేష అతిథి వక్తలు సమయానుకూలంగా పాల్గొని విశేష జ్ఞానాన్ని మరియు అనుభవాన్ని అందజేస్తున్నారు, పాలు పంచుకుంటున్నారు. అంతేకాకుండా ఈ 5 సంవత్సరాలలో అనేక రకాల కళాకారులు కూడా వారి ప్రతిభను పాల్పంచుకున్నారు. ఇప్పుడు కొద్దిసేపు క్రితం రాధాకృష్ణరాజు గారు ఎంతో చక్కగా మన తెలుగు భాష గురించి, తెలుగు భాష ఔన్నత్యం గురించి, తెలుగు భాష యొక్క అభివృద్ధి గురించి ఇంకా చక్కటి మాట్లాడారు. నివాసాంధ్రుల కన్నా ప్రవాసాంధ్రులే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పి, పాల్గొంటున్నారని చెప్పి, ఆ భాషని అభివృద్ధి చేయడంలో పాల్గొంటున్నారని చెప్పి తెలియజేశారు. చాలా చక్కటి మాట చెప్పారు. వచ్చే సమయంలో మా తెలుగు తల్లి ఇంకా అభివృద్ధి చెంది సభ్యత్వం పెరిగి ఇంకా ఎంతోమంది లాభాన్వితులు కావాలని, ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాలని ఆకాంక్షిస్తున్నాము, ఆశిస్తున్నాము. అందరికీ అభినందనలు, ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం. రమణవర్తి గారి ఆధ్యాత్మిక విభాగం గురించి భాగంలోని ఆధ్యాత్మిక విభాగం చక్కగా తెలియజేశారు. ఆయనకి ధన్యవాదాలు చెబుతున్నాను.